స్క్రీన్ కనపడుతుంది. కనిపిస్తుందండి. ఓకే. మీకు సబ్మిటింగ్ క్వశ్చన్స్ అని కొడతాను. సబ్మిటింగ్ క్వశ్చన్స్. నా ఫస్ట్ వెబ్సైట్ వెళ్తాను, submitting.net. లెట్స్ క్యాల్కులేట్ దిస్ అండి. ఓకే, సో దీనికి ఆన్సర్ మనకు కావాలి. 182 ఉంది కదా, సో /28. సో లెట్స్ క్యాల్కులేట్ ఇట్ డౌన్. మేబీ that's fine. Okay, సో 182 దీన్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, లెట్స్ డూ ఇట్ ఫ్రమ్ క్యాల్కులేటర్. ఎంత మనకు కావాల్సింది? 182. ఓకే, 182 మైనస్ 128. 128 182 కంటే చిన్నది కాబట్టి ఇట్ విల్ గో. సో నెక్స్ట్, సో 128 దగ్గర 1 అండ్ దెన్ 64 దగ్గర 0. వై? బికాస్ మన 54 అనేది 64 కంటే చిన్నది, సో పోదు. సో లెట్స్ మరి 32 అండ్ దెన్ 22 16 కంటే చిన్నది కాబట్టి ఇది కూడా 16 లో వెళ్తుంది. అండ్ దెన్ మళ్ళీ 8 లో 6 అనేది వెళ్ళదు, సారీ 680. అండ్ దెన్ 4 దగ్గర 1 అండ్ దెన్ 2 దగ్గర 1 అండ్ దెన్ 0. కరెక్ట్ అండి? నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా కృష్ణ గారు. ఓకే, మీరు చేస్తున్నారా? పర్లేదు చెప్పండి. నథింగ్. చేయండి. 128 ప్లస్ 32 ప్లస్ 60. అది కరెక్ట్. ఏమొచ్చిందండి? 176. 176 వచ్చిందా మీకు? ఓకే, సో లెట్స్ sure. యాడ్ ద సేమ్ థింగ్. మనకు ఆన్సర్ వచ్చేసి 192.168.160.176. 176. 176. That's it. Submit. Incorrect. 28 by 2 plus 8 plus 8 plus 4. సో అంటే 168 బెటర్, 169 బెటర్. సో నైస్. నెక్స్ట్, ఎంటర్ ద లాస్ట్ వ్యాలిడ్ హోస్ట్. సో దీనికి లాస్ట్ వ్యాలిడ్ హోస్ట్ కావాలి మనకి. ఓకే, 19 26 191. 190. ఎంత వచ్చిందండి మీకు? ఎంత వచ్చిందండి? ఏదానికండి? దీనికా? ఒక్క నిమిషం. కాపీ చేసి అంటే 190.168. వేరే చూసారా? ఓకే, అది కరెక్ట్ అండి. 176 కరెక్ట్ అది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 19. సో 19 కి 19 0 0 0 0 0 and then 5 zeros. ఇక్కడ 128 64
32 16 దగ్గర First. 1 వస్తుంది అండ్ దెన్ 0 4 దగ్గర 68 ఇక్కడ 1 1 16 ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈస్ 19 16 9 అంతే కదా. సో మనకి ఏం చెప్పాడు 26 అన్నాడు. 26 అంటే ఇక్కడ. సో ఎవ్రీథింగ్ షుడ్ బి 0 హియర్, అంటే మొత్తం 0 అయిపోతాయి నెట్వర్క్ బిట్స్. సో మనకి బ్రాడ్కాస్ట్ అడ్రస్ కావాలంటే వీటన్నిటిని 1 చేయాలి. సో 1 చేస్తే ఎంత అవుతుంది? నేనేం చేస్తా అంటే 255 మైనస్ 128 మైనస్ 92 చేస్తా. సారీ, క్యాన్సర్. 255 minus 128 minus 64. It should be 63. సో మనకి లాస్ట్ బ్రాడ్కాస్ట్ అడ్రస్ వచ్చేసి 63 వస్తుంది బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో 1 minus 1 వచ్చేసి మనకి లాస్ట్ వాలిడ్ హోస్ట్. సో ఈక్వల్ టు 62. సో ఇక్కడ మనకి లాస్ట్ వాలిడ్ హోస్ట్ వచ్చేసి 192.168.44.62. .62. కరెక్ట్. ఓకేనండి, యా అర్థమైందా? అర్థమైందండి. వెరీ గుడ్, నేను చేస్తున్నాను. సో నైస్ నైస్. అదే కావాలి, విల్ డూ దట్. అండ్ దెన్ ఎంటర్ ద ఫస్ట్ వాలిడ్ హోస్ట్. మీకు మొత్తం చాట్లో పెట్టాను కదండి, మళ్ళీ వాట్సాప్. పెట్టండి కదండి. క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఐ విల్ ఆల్సో క్యాల్కులేట్ ఓకే ఫ్రమ్ మై ఎండ్ హియర్. ఓకే అంటే నేను జస్ట్ ఓకే వీడియో కోసం అని చెప్పి జస్ట్ నేను చేస్తూ ఓకే ఉంటాను. కృష్ణ. ఓకే మీరు కృష్ణ. ఎక్సైట్ చేయండి. 220 కదా. సో 220కి 128 minus 228 minus 128 and then 64 and then 32. This is for 220 and finally, and then it should be slash 30, 25, 26, 27, 28, 28. No, network address also 220. So the first validation is 221. 120, 121. 221 వస్తుందండి. Sir, 221 sorry, వస్తుంది. 220. Yes, yes 220 అండి. నెట్వర్క్ అడ్రస్, 221 వచ్చేసి మనకి 220. ఫస్ట్ వాలిడ్ హోస్ట్. యూస్ఫుల్ వచ్చేసి మీన్ అండ్ ఫస్ట్ అది 4 వస్తుంది. అంతే 4 ఎపిసోడ్స్ వచ్చేది, ఎందుకంటే 2 స్క్వేర్ ఉంటుంది లాస్ట్ లో కదా. స్క్వేర్ ఉంది కాబట్టి అందులో యూజువల్ రేంజ్ వచ్చి 221 టు తీస్తాం కదా 2020. సో అందుకని నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనకి సేమ్ ఇలాంటి వాలిడ్ హోస్ట్ నో
Could What subnet mask would you use for the consent.0.0 so that you can get 70 subnets and 280 posts per subnet? I think మనం దీన్ని చూడలేదు. ఓకే, విల్ సీ. ఓకే, మనకి నెట్వర్క్ బిట్స్ అంటే ఇప్పుడు 32. చూడండి, కాదు ఐ టెల్ యూ ఇది ఎలా చేయాలంటే, సో ఐ కాపీ పేస్ట్ ద క్వశ్చన్ హియర్. ఓకే, సో వాడు ఏం అడుగుతున్నాడంటే నాకు 70 సబ్నెట్స్ కావాలి అండ్ దెన్ 280 పోస్ట్స్ పర్ సబ్నెట్ కావాలి అంటున్నాడు. ఓకే, వాటికి 70 సబ్నెట్ అంటే సబ్నెట్స్ అంటే నీకు స్టార్టింగ్లో నేనేం చెప్పాను స్టడీ, హోస్ట్ బిట్స్ తర్వాత నెట్వర్క్ బిట్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను. అంటే హోస్ట్ బిట్స్ అంటే 11111 డాట్ ఇలా ఉంటుంది. ఇలా ఉందంటే జీరోస్ ఉండేదంతా హోస్ట్ పోర్షన్, 1 ఉండేదంతా నెట్వర్క్ పోర్షన్ అని. ఓకే, సో వాడు ఏమంటున్నాడంటే నాకు 70 సబ్నెట్స్ కావాలి, అందులో ఒక్కొక్క దాంట్లో నాకు 280 పోస్ట్ పర్ సబ్నెట్ అంటే 280 ఐపీస్ కావాలి అంటున్నారు. ఇప్పుడు 70 సబ్నెట్స్ కావాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు చూద్దాం. అంటే లాస్ట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేద్దాం అవుతాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, 70 సబ్నెట్స్ కావాలంటే సబ్నెట్స్ కనుక్కోవడానికి జస్ట్ ఫార్ములా వచ్చేసి 2 పవర్ n. అంటే ఇప్పుడు చూడండి, లెట్స్ సే 2 పవర్ ఐ కెన్ సే 2 పవర్ 1 తీసుకున్నాను అనుకోండి, నాకు ఎన్ని సబ్నెట్స్ వస్తాయి? ఓన్లీ 1 సబ్నెట్ మాత్రమే వస్తుంది. అట్లనే లెట్స్ సే ఫర్ 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఎంత 4 and then so on, 2 cube 8, 16, 32, 64. ఇక్కడ కూడా రాదు, ఎందుకంటే వాడికి కావాల్సిన 70 సబ్నెట్స్ కావాలి. సో we go for 128. ఓకే, సో మొత్తం ఎన్ని కావాలా? 1 2 3 4 5 6 7. సో ఇవి 7 సబ్నెట్స్. సో మనకి 2 పవర్ 7 తీసుకోవచ్చు. సో 2 పవర్ 7. ఓకే, ఇప్పుడు చూడండి, అలాగే వాడు 280 హోస్ట్ కూడా కావాలంటున్నాడు, అంటే 280 ఐపీస్ కూడా కావాలంటున్నాడు. సో 280 ఐపీస్ కావాలంటే మనం ఇక్కడ దాకా వాడాలి. అంటే ఇప్పుడు చూడండి, లాస్ట్ సబ్నెట్ వాడమంటే మనకి ఎన్ని ఉంటాయి? ఓన్లీ 256 ఐపీస్ మాత్రమే ఉంటాయి. ఇందులో మనకి 280 కావాలి. సో విల్ మూవ్ ఫర్దర్ 1 ఇక్కడ దాకా మూవ్ చేస్తాం అనుకోండి, అప్పుడేమైతుంది? 2 పవర్ ఇవి వచ్చేసి 8 బిట్స్ కదా, 2 పవర్ 8. 2 పవర్ 8 అంటే ఎన్ని ఐపీస్ వస్తాయి? 256 ఐపీస్ వస్తాయి. బట్ నేను 2 పవర్ 9 చేస్తాను. 2 పవర్ 9 చేస్తే ఎన్ని వస్తాయి? 512 ఐపీస్ వస్తాయి. 12 వస్తుంది. 512 వస్తాయి. ఓకే, సో ఐ కెన్ యూస్ దిస్ నెట్వర్క్. సో నేను ఏం చేస్తాను అంటే మనకు 2 పవర్ 7 కదా, సో నేను దీని ఒక్కటి 0 చేస్తాను. 0 చేసి మిగిలినవంతా ఇప్పుడు మొత్తం ఈ జీరోస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 9 ఉంటాయి. సో 2 పవర్ 9 అంటే 512 హోస్. ఇది సాటిస్ఫై అయింది. ఎందుకంటే 280 కంటే 512 ఎక్కువ. ఓకే, సో ఈచ్ సబ్నెట్ కి వాటికి 512 హోస్ ఉంటాయి, ప్లస్ మనం వాటికి 70 సబ్నెట్స్ కావాలి కాబట్టి వీ కెన్ యూస్ దిస్ వన్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ /20. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8, ఇక్కడ 8, 16, ఇక్కడ 24. సో -1, 23. So we can use /23. So the subnet mask is 255.255.254.0. అంటే ఇది ఎట్లా వచ్చిందంటే, ఈ మొత్తం మనం సమ్ చేసామంటే ఎంత వస్తుంది? 255 వస్తుంది. ఇది మొత్తం సమ్ చేసామంటే 255 వస్తుంది. ఈ మొత్తం సమ్ చేసామంటే ఎంత వస్తుంది? 254 మాత్రమే వస్తుంది. ఎందుకంటే లాస్ట్ బిట్ 0 కదా, 0 ఉంది కాబట్టి. లాస్ట్ అంటే ఎంత? 1.
సో 1. మనకి ఎంత వస్తుంది 254 వస్తుంది. దట్స్ వాట్ ఐ థింక్. అర్థమైందా ఇది? అర్థమైంది క్వశ్చన్. ప్రాక్టీస్ చేశాను నేను. ఇది కూర్చొని నాకు డౌట్ ఉంది. యా యూ కెన్ డూ ఇట్. అంటే ఏం లేదు, ఫస్ట్ నీకు ఎన్ని పోస్ట్ కావాలో చూసుకోండి. 280 పోస్ట్ అన్నాడు అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ దాకా మీరు ఎంతైతే చేయగలరో అంత దాకా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు 2 power 8 అని 256 ఐపీస్ అని. సో వాడు ఎంత ఇచ్చాడు, 280 ఇచ్చాడు. అంటే 280 అఫ్ కోర్స్ 256 కంటే 256 తక్కువ కదా. సో వాడు ఇచ్చిన 280 అంటే తక్కువ ఉంది. సో నువ్వు ఇంకా పెంచాలా, 2 power 8 కానీ 2 power 9 చేసావు అనుకోండి, ఇది 512 వస్తుంది. అంటే వాడి ఇచ్చిన 512. రేంజ్ కంటే ఇంకా ఎక్కువే ఉంది కాబట్టి సో వీ కెన్ యూజ్ దిస్ అప్ టు హియర్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ దాకా వచ్చింది. సో మిగిలిన ఏవైతే వన్స్ ఉన్నాయో ఈ సబ్మిట్ మార్క్స్ ఇక్కడ రాసానంటే అయిపోతుంది. 255.255.254.0 రాసి అయిపోతుంది. అంటే విచ్ ఈక్వల్ Okay. టు /23 CIDR 23. అంతే కదా, /23 CIDR. దట్స్ ఇట్. Yeah. Okay. నెక్స్ట్ ఫస్ట్ వాలిడ్ వచ్చేయగలుగుతారు, లాస్ట్ వాలిడ్ వచ్చేయగలుగుతారు. enter the first valid host of course. ఇది చూడండి కొద్దిగా డిఫరెంట్ ఇచ్చాడు ఇప్పుడు. ఇక్కడ నీకు సిఐడిఆర్ వాల్యూ ఇవ్వలేదు, వీడు ఏమి ఇచ్చాడు, సబ్నెట్ మాస్క్ ఇచ్చాడు. సబ్నెట్ మాస్క్ అంటే ఇప్పుడు చూడండి 255.255 అంటే ఆల్ వన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ 252 ఇచ్చాడు. సో 252 అంటే ఎక్కడ దాకా అంటే 255 మైనస్ 252 అంటే 3 ఐపీస్ ఇక్కడ లాగేశాడు. అంటే ఇది కూడా ఇక్కడ 0 పెట్టాడు. సో మన సిఐడిఆర్ వాల్యూ అంటే ఇప్పుడు /23 22. 22 సారీ 22 మై బ్యాడ్ 22 23 కృష్ణ గారు ఒకసారి చూడండి. 22 లేండి, /22 ఇస్ కరెక్ట్. సో దీని సిఐడిఆర్ వాల్యూ /22. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, ఫస్ట్ వాలిడ్ హోస్ట్ టేబుల్. మే ఏం చేస్తున్నాను, బ్రాడ్కాస్ట్ వచ్చి 172.27.95.255. హలో, నేను క్యాలిక్యులేట్ చేయడం లేదండి. సో మీరు ఏదని చూడాలా, సో ఇట్స్ /22 కాబట్టి 92 మీరు చెక్ చేయాల్సింది. ఇక్కడ అంటే నేను బ్రాడ్కాస్ట్ చూస్తున్నాను. మనకి ఫస్ట్ ఐపీ అడిగింది, బ్రాడ్కాస్ట్ అవసరం లేదు, మనకి ఫస్ట్ ఐపీ అడిగింది, లాస్ట్ ఐపీ కాదు. సో నెట్వర్క్ అనుకోండి, నెట్వర్క్ +1 కొట్టారంటే మనకి ఫస్ట్ వాలిడ్ అది 0 వస్తుందండి. 172.27.92.0 వస్తుంది. బ్రాడ్కాస్ట్ వచ్చేసి ఓకే 172 డాట్ చెప్పండి, 172.27.92.1 92.0 వచ్చేసి నెట్వర్క్ అడ్రస్. సో +1 చేసి మనకి ఫస్ట్ ఐపీ వస్తుంది. సో ఐ జస్ట్ యాడెడ్ 1 హియర్, లెట్స్ సీ వెదర్ ఇట్ కరెక్ట్ ఆర్. నేను క్యాల్కులేట్ చేయలేదు, ఇట్స్ కరెక్ట్ అంతే, ఇట్స్ కరెక్ట్. సో జస్ట్ మీరు 1 యాడ్ చేసామంటే అది మనకి వ్యాలిడ్ ఐపీ వస్తుంది. బ్రాడ్కాస్ట్ మనకి కనుక్కోని అవసరం లేదు, ఓన్లీ లాస్ట్ ఐపీ కావాలంటే మనం బ్రాడ్కాస్ట్ కనుక్కోవాలి. -1 చేస్తే బ్రాడ్కాస్ట్ అప్పుడు మనకి లాస్ట్ ఐపీ వస్తుంది అట్లా. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కృష్ణ గారు ఇవన్నీ గ్రూప్ లో పెడతారా? మళ్ళీ నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను. జస్ట్ ఈ వెబ్సైట్ వెళ్ళండి, subnetting.net అనే వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళాలంటే అన్ని క్వశ్చన్స్ వస్తాయి. సబ్నెట్ నుంచి గ్రూప్ లో పెడుతున్నాను. ఓకే అండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది చేయండి పోస్ట్ ఫర్ సబ్మిట్. ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్ అడిగారు క్వశ్చన్. సీ దిస్ క్వశ్చన్,
నేను నా విఎస్ కోడ్ రాస్తాను ఇక్కడ. వాడు ఏమడుగుతున్నాడు? ఎంటర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ సబ్నెట్స్ అండ్ యూజబుల్ హోస్ట్ పర్ సబ్నెట్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ నెట్వర్క్. సో ఇందులో ఎన్ని సబ్నెట్స్ ఉంటాయి అండ్ హోస్ట్ పర్ సబ్నెట్ అంటే ఎన్ని వ్యాలిడ్ ఐపీస్ ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ 240 అన్నాడు. 240 అంటే ఎంత? లెట్స్ క్యాల్కులేట్ 240. 120 ప్లస్ 64 ప్లస్ 32 ప్లస్ 16. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసి 16 అన్నాడు కాబట్టి ఇక్కడ మన ఏమైంది ఇది వచ్చేసి టోటల్ 16 వస్తుంది. 16 ప్లస్ 4 20. సో /20 is the CADR value. So let's calculate it. /20. ఓకే, ఇప్పుడు మనకి సబ్నెట్స్ ఎన్ని వస్తాయి? 16 వస్తాయి. 16 and సో వన్స్ ఉన్నవన్నీ సబ్నెట్, హోస్ట్ పర్ సబ్నెట్. ఇప్పుడు చూడండి, హోస్ట్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను 1. ఇలా ఈ బైనరీ ఫార్మాట్ కొంచెం కష్టంగా ఉంటుంది కృష్ణ గారు. మీరు ఇలా నాకు కొంచెం కష్టం ఇది ఈ బైనరీ ఫార్మాట్. అంటే కష్టంగా ఉందా? అంటే నాకండి వీళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి ఓకే, నేను నెమ్మదిగా కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చేస్తాను. అదంతే, ఎవరైనా అంతే. స్టార్టింగ్ లో ఒక 2 days చేశారంటే స్పీడప్ అయిపోతుంది అంతే. ఇప్పుడు చూడండి 240.0 కదా. సో నేను జస్ట్ ఇక్కడ 240 అంటే /24 సారీ /20. సో నేను జస్ట్ దీన్ని ఇలా రాశాను. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో 12, 2 power 12 ఎంత? 2 power 12 అంటే 4096. సో host per subnet 4096 is the host per subnet. సో అంటే 40 ఓకే, యూజువల్ హోస్టెస్ అంటే ఓకే. వాడు యూజబుల్ హోస్ట్ అడగలేదు, మొత్తం ఎన్ని ఐపీస్ ఉంటాయని అడుగుతున్నాడు అంతే. యూజబుల్ కదా అడిగాను. ఓకే ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. టోటల్ 4096. ఎస్. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? ఒక్క నిమిషం అండి. జస్ట్ 1 minute. ఓకే స్టాప్ ఓకే చేస్తున్నాను. ఓకే అండి. సారీ, మనకు సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టోటల్ 8, 16 and then
4, 20. 2, 4. Interesting. చెప్పండి కృష్ణ గారు. సారీ. Yeah, no problem, no problem. So total 16 subjects, and we'll get this in sorry. Yeah, host per subnet వాడు 2 తీసేశాడు. 4094. Yeah, 16 and then 4094. అర్థమైందండి? రామ్ ఏది? సారీ అండి. సో టోటల్ సబ్నెట్స్ వచ్చేసి 16. ఎందుకంటే 2 power 4 ఇక్కడ. సో 2 power 4 అంటే ఎంత? సారీ 16. సో దట్స్ వై ఐ రైట్ ఇన్ 16 subnets అండ్ host per subnet 4094. అంటే నేను 4096 రాసాను ముందు, అంటే నాకు టూ ఐపీఎస్ రిమూవ్ చేయకోకుండా, సో తప్పని ఇచ్చింది. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ వ్యాలిడ్ హోస్ట్. సో 4094. అర్థమైందా? అర్థమైంది. సో మ్యాక్స్ ఐ థింక్ వ్యాలిడ్ హోస్ట్ రేంజ్ ఇది మీరు చేయగలుగుతారు కదా ఇది? యా చేస్తానండి. సో 240 అంటే ఎంత? టెల్ మీ ది సిఐడిఆర్ వాల్యూ ఫర్ దిస్. 1 minute చేస్తా. వచ్చిందండి?
హలో కృష్ణ గారు సారీ, మొబైల్ కింద పడింది, స్క్రీన్ టచ్ చేస్తుంటే ఎంతసేపు రావట్లేదు అది. సరే పర్లేదండి. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ హోస్ట్ వచ్చేసి 172.28.16.1 అండి. Correct అండి. ఇది టోటల్ వచ్చి లాస్ట్ టోటల్ లాస్ట్ లాస్ట్ హోస్ట్ వచ్చి 172.28.31.254 అండి. కరెక్ట్ అండి. యాక్చువల్లీ నేను మెసేజ్ చేస్తున్నాను చాట్ లో, ఇది Okay. స్క్రీన్ వర్క్ అవ్వక. పర్లేదండి, నో ప్రాబ్లం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే మీకు వచ్చేసినట్టే అండి. ఒకసారి సబ్నెటింగ్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ట్రై Sure చేయండి. అండి. ఆన్సర్స్ అన్ని Sure. పెట్టడానికి ఏదో క్వశ్చన్ కన్నా డౌట్ వచ్చిందంటే అడగండి. హ్యాపీ టు Ah, ఆన్సర్. ఓకే, సో Okay, ఈరోజు okay. ఒకటి సబ్నెటింగ్ గురించి చదువుకోండి. ఇదొకటి తెలిసిందంటే మీరు మేబీ I can assure you that no one knows subnetting, honestly. So top 10% లో ఉంటారు who knows subnetting in the world of exactly. So ట్రై చేయండి. Okay. ట్రై చేసి నేను ఈరోజు ఓకే కృష్ణ. ఓకే సరే.